తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ నెల 10న మనకు ముక్కోటి ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనం, వైకుంఠ ఏకాదశి, దీనినే పుత్రద ఏకాదశి కూడా అని పిలుస్తూ ఉంటారు. సరే, మరి ఈ ముక్కోటి ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏంటి? ఆ రోజు ఏం చేస్తే మంచిది అంటారు గురుగారు? ఉత్తర ద్వార దర్శనానికి ఎందుకంత ప్రత్యేకత? మనకి అష్టదిక్కుల్లో అష్టదిక్పాలకులు, అదేవిధంగా ఒక్కొక్క గ్రహం ఆధిపత్యము ఇవన్నీ ఉంటాయి. మనకు వాస్తులో కూడా చూస్తూ ఉంటాం. ఈశాన్యానికి గురువు కేతువు, తూర్పుకి రవి, ఆగ్నేయానికి శుక్రుడు, దక్షిణానికి కుజుడు, నైరుతికి రాహువు, పడమరకి శని, వాయువ్యానికి చంద్రుడు, ఉత్తరానికి బుధుడు అధిపతి. బుధుడు సహజంగా ఏంటంటే మన జన్మజాతకంలో ఏ గ్రహం ఎలా ఉన్నా, బుధగ్రహం గనక పాడైందా వాళ్ళకి ఫస్ట్ జరిగేది ఏంటంటే అప్పుల పాలు అయిపోతారు. బుధుడు పాడయ్యాడు, అప్పుల పాలు అవుతాడు. ఎందుకు అంటే బుధగ్రహం క్యాలిక్యులేషన్ కారకం. మీ తెలివితేటలు, క్యాలిక్యులేషన్. ఇప్పుడు అసలు నెలకు 50,000 శాలరీ వస్తుంది అనుకోండి, 50,000 తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకోవాలి. మంత్ని ఇష్టం వచ్చినట్టుగా అది ఇది కొనేసి నెలకి 80,000 దాకా ఖర్చు చేసిన తర్వాత మళ్ళీ 30,000 అప్పుల కోసం పరిగెట్టి ఫస్ట్ క్యాలిక్యులేషన్ సరిగ్గా చేయకుండా లైఫ్ ముందుకు తీసుకెళ్తున్నాడంటే వాళ్ళ చక్రంలో బుధుడు పాడయ్యాడు. మిస్ క్యాలిక్యులేషన్, ఒక అంచనా వేయలేకపోతున్నాడు. ఓకే, అలాగే వ్యాపారంలో కూడా సరిగ్గా సామర్థ్యత లేదు, మేనేజింగ్ సరిగ్గా చేయలేకపోతున్నాడు, బుధుడు పాడైపోతాడు. వాళ్ళకి బుధ దశ వచ్చింది, వాళ్ళకి బుధుడు పాడై దశ వచ్చింది, అయిపోయింది. అదే బుధుడు మళ్ళీ అద్భుతంగా ఉన్నాడు అనుకోండి, ఒక చిన్న కదలికతో వాళ్ళు ఏంటో చెప్పేస్తాడు. కూర్చున్న సిట్టింగ్ పొజిషన్, చాలా ముదురుసారి క్యాండిడేట్ అంటే చాలా సరదా మనిషి అండి అంటే సిట్టింగ్ పొజిషన్ మీరు చూసే విధానాన్ని బట్టి మీరు ఏంటో చెప్పేస్తాడు. మీరు ఫోన్లో మీ వాయిస్ని బట్టి మీరు ఎంత స్ట్రాంగ్గా చెప్పేస్తారు బుధుడు బాగున్నాడంటే. మీరు తల తిప్పే విధానాన్ని బట్టి చెప్పేస్తాడు, మీరు కళ్ళు తిప్పే విధానాన్ని బట్టి చెప్పేస్తాడు, మీరు ఊగొట్టే విధానాన్ని బట్టి చెప్పేస్తారు, మీరుండే అటెన్షన్ బట్టి చెప్పేస్తారు, మీరు వేసుకునే డ్రెస్ని బట్టి చెప్పేస్తారు, మీరు వచ్చే టైమింగ్ని బట్టి చెప్పేస్తాడు బుధుడు కనుక బాగుంటే. ఓకే, అదే బుధుడు బాగోపోతే వాడు స్టోరీ మొత్తం బయట పెట్టేసినా వీడు అంచనా వేయలేడు, వాడిని ప్రతిదీ నమ్మేస్తాడు. ఎందుకంటే వీడి బుద్ధి పాడైపోయింది. ఇక బుధుడు 2 రకాలుగా పాడవడం ఉంటుంది. ఒకటి, నీచంగా పాడైతే మోసం కూడా చేస్తాడు ఈ వ్యక్తి అవతల వాళ్ళని. నీచంగా పాడవడం వేరు, స్ట్రెంగ్త్ కోల్పోవడం వేరు. ఇక్కడ స్ట్రెంగ్త్ కోల్పోతే వీడి బుద్ధిని కోల్పోతాడు. స్ట్రెంగ్త్ కోల్పోకుండా పాడవడం వేరే ఉంటుంది. అప్పుడు అవతల వాళ్ళని మోసం చేస్తాడు. ఆ తత్వం ఏర్పడిపోతుంది. బుద్ధి కదా, బుద్ధి ఎలా ఉంది? బుద్ధి ఇప్పుడు చూడండి, కొంతమంది మెంటల్లీ డిజార్డర్ అయిపోతారు, కొంతమంది ఓవర్ యాక్టివ్ అవుతారు. రెండు బుద్ధి. మెంటల్లీ వాడు క్రిమినల్ మైండెడ్ అంటాం మనం. అమ్మో వీళ్ళు నొటోరియస్ క్రిమినల్స్ అండి. నొటోరియస్ క్రిమినల్స్ అంటే చాలా డేంజర్ అనమాట అంటుంటాం. ఎందుకు అంటే బుధుడు అలా తయారయ్యాడు. ఇంట్లో ఉత్తర భాగంకి బుధుడు అధిపతి కదా, ఉత్తరం పాడైతే ఉత్తరానికి అధిపతి బుధుడితో పాటు కుబేరుడు కూడా అధిపతి ఉత్తరానికి. అంటే ఏమిటి? ఉత్తర ద్వారం నుంచి ఎంటర్ అవుతున్నామంటే కుబేరుడి యొక్క అనుగ్రహము, బుధానుగ్రహము కలుగుతుంది. అది ఎవరి దగ్గరికి ఎంటర్ వెళ్తున్నాము? వెంకటేశ్వర స్వామి, విష్ణు ఆరాధన లేకపోతే శివాలయాల్లోకి పంపిస్తుంటారు కదా. ముఖ్యంగా విష్ణు ఆలయాల్లోకి ఉత్తర ద్వారం ద్వారా ఉంటుంది ముక్కోట ఏకాదశి నాడు. మీకు ఉండేటువంటి పూర్వజన్మ కర్మ బుధుడి దగ్గర స్టోర్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎలా అయితే మనం మనం చెప్పుకున్నాం కదా, బుద్ధి ఎలా ఉంటే బుధుడు ఎలా ఉంటే అని, అలాగే పూర్వజన్మ కర్మ కూడా మీకు ఇచ్చేది బుధుడే. ఎలాగా అంటే చూడండి, మీరు ఒక్కరిగా ఎప్పుడు కర్మ అనుభవించరు. ఒక స్త్రీ ఉంది, మంచి భర్త వస్తే మంచి కర్మ, రిలేషన్ కదా. బుధుడు దేనికి కారకుడు? రిలేషన్స్కి కారకుడు. పిల్లలు బాగుంటే పిల్లలతో బాగుంటుంది, లేదా అత్త మామలు, చుట్టూ ఉండే ఇంటి పక్క వాళ్ళు, లేదా ఆఫీస్లో ఉండేవాళ్ళు, ఏదో ఒక రిలేషన్, ఒక కమ్యూనికేషన్తో కనెక్ట్ అయి ఉంటుంది మీ కర్మ. ఎప్పుడు కూడా మీరు బాధపడుతున్నారా బాగుంటున్నారా అనేది కమ్యూనికేషన్ డిసైడ్ చేస్తుంది. ఒక మంచి ఫోన్ కాల్ వచ్చింది, బాగా మాట్లాడారు, మీరు ఆనందంగా ఉంటారు. వాడు అవతలోడు గయ్యమని అరిచాడు, పరిస్థితి ఏంటి? బాగోలేదు, పాడైపోయింది అంటాం. రిలేషన్స్ బాగాలేవు, లైఫ్ బాగాలేదండి, ఎప్పుడు అటే తిరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు బుధుడు రిలేషన్స్కి కారకుడు. ఆ రిలేషన్స్ అన్నీ కూడా బుధుడు ఆధీనంలో ఉండి మీరు పూర్వజన్మలో చేసిన కర్మలన్నీ కూడా 6వ అధిపతి అంటే న్యాచురల్ 6th లార్డ్
లేదా లగ్నం నుంచి 6వ అధిపతి బుధుడు వీళ్ళు ఇస్తూ ఉంటాడు ఫలితాలని. ఈ ఫలితాలన్నింటినీ కూడా స్వామి నాకు నువ్వే దిక్కు, నాకు ఇవేమీ తెలియవు, నీవు తప్ప అన్యము లేదు అని మీరు ఎప్పుడైతే ఉత్తర ద్వార దర్శనం చేసుకొని విష్ణుమూర్తిని వేడుకుంటారో అప్పుడు ఆ విష్ణు ఆ బుధుడికి చెప్తాడు. ఎందుకంటే అది ఆ ఓపెన్ అయ్యి ఉంది కదా, వాళ్ళ కదా అధిపతి ద్వారం అక్కడ. అదే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఉంటున్నారు కదా అక్కడ, వాళ్ళ ద్వారా వచ్చింది కదా, వాళ్ళకి వెళ్తుంది అనమాట. సరే ఈయన దర్శనం చేసుకున్నాడు కదా, ఈయన తప్పు తెలుసుకొని సరే వదిలేద్దాం, కొంత ఎక్స్క్యూజెస్ జరుగుతాయి. అందుకని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు. సో ఖచ్చితంగా చేయాల్సింది కూడా. మీకు కర్మలు తొలగాలనుకుంటే చేయాలి, నాకు వద్దు నేను కర్మలు అనుభవిస్తానంటే చేసుకోకూడదు. అయితే ఆ రోజు చక్కగా ఉదయం నిద్ర లేచి ఇంట్లో చేసుకునేటువంటి కార్యక్రమాలు ముగించుకొని, చాలా లైన్స్ ఉంటాయి ఆ రోజు. మీరు అసలు మామూలుగా ఉండదు గురువుగారు, గంటల సేపు ఉంటుంది చాలా లైన్. టైం పడుతుంది. అయితే ఇక్కడ చాలా మంది ఏమంటారంటే ఆ లైన్లో అంతమంది నిలబడే కంటే ఇంట్లో చక్కగా కూర్చుంటే హ్యాపీగా ఉంటా అంటాడు, కానీ అది తప్పు అంటాను నేను. మీరు ఆ లైన్లో నిలబడి భగవత్ నామస్మరణ చేయండి. ఎంత కర్మ తొలగుతుందంటే, అంత పెద్ద లైన్ ఉంటే అంత హ్యాపీగా ఫీల్ అవ్వండి. అబ్బా ఇంతసేపు నేను భగవత్ నామస్మరణ చేస్తాను ఆ అక్కడ. సమయం దొరుకుతుంది. అంతేగాని అక్కడ లైన్లో ఉన్నప్పుడు మీరు పబ్జీలు, ఫోన్లో చాటింగ్లు, ఎవరితో నా సూది కొట్టుకుంటే వేస్ట్. అక్కడికి వెళ్ళి లైన్లు చక్కగా నిలబడ్డాం. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం శ్రీమాత్రే నమః ఇది అనుకుంటూ ఉన్నారనుకోండి, మీరు ఖచ్చితంగా 100% వెళ్ళి వచ్చిన తర్వాత నుంచి చాలా చేంజ్ వస్తుంది. మీకు ఒకవేళ ఉదాహరణ చెప్తున్నాను, 99% ఆఫ్ కేసెస్ ఇలా జరగదు. కొంతమంది కేసెస్లో నేను చూసాను. ఏంటంటే నేను ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నాను సార్, బయటకు వచ్చాక ఒక వ్యక్తి అంటాడు, సార్ ఆ రోజు గుడికి వెళ్ళాను సార్, నా పర్సు పోయింది సార్ అని ఏడుస్తుంటాడు. తీరా చూస్తే అప్పుడు పెద్ద నష్టం జరగాల్సింది ఉంటుంది. చిన్నదంతా పర్సులో ఒక 1000 రూపాయలు నా పర్సు పోతుంది. మనం అనుకుంటున్నాం ఏమని, ఇదేమిటి నేను గుడికి వెళ్తే నా పర్సు పోయింది ఏంటి, నేను గుడికి వెళ్తే కారు తీస్తుంటే నేను వెనకాతల ఏదో రాక్కుపోయింది ఏంటి అనుకుంటున్నాం. పెద్ద యాక్సిడెంట్ జరగాల్సి చిన్నదాంతో పోతుంది. ఒక్కోసారి పెద్ద నష్టం జరగాల్సింది చిన్నదాంతో. కర్మ అనుభవించాలిగా, ఇంకో రూపంలో అనుభవించేస్తాడు. నన్ను నమ్ముకున్నాడు కదా నా భక్తుడని. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఖచ్చితంగా ఏ దేవుడైనా సరే గురుగారు, దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు ఏదైనా జరిగింది అంటే పెద్దదాంతో పోయేది ఆయన చిన్నదాంతో పోగొట్టాడు. ఓకే గురుగారు, సో మరి ప్రత్యేకంగా ఉత్తర ద్వార దర్శనం రోజు గనక మనం ఎలాగో దర్శనం చేసుకోవాలి. సో దీంతో పాటు నమో నారాయణ మంత్రంతో పాటు ఇంకేదైనా అంటే లైక్ విష్ణు సహస్రనామం కానీ అలా విష్ణు ఏదైనా సహస్రనామాలు చేసుకోవచ్చు, శివస్తోత్రనామాలు చేసుకోవచ్చు, లలితాహస్రనామాలు చేయొచ్చు, లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవచ్చు. మీకు ఒకటేనమ్మా, ఏమీ లేదు ఇక్కడ. నాలెడ్జ్ పెంచుకోవట్లే, రకరకాల పుస్తకాలు చదివి రకరకాలు. అట్లాగే ఒక్కొక్క నామానికి ఉన్న అర్థం తెలుసుకొని, విష్ణు అంటే ఇదా, లక్ష్మీదేవి అంటే ఇదా అని అర్థం చేసుకోవడం. స్తోత్రనామాలు చదవడం అంటే ఇది చదవడం చదవకపోవడం కాదు. స్తోత్రాలన్నీ ఏమిటంటే ఫలానా దేవత రూపం ఇలా ఉంది, ఇలా కరుణిస్తుంది అని మీరు అర్థం చేసుకోవడం. ఒక ఎగ్జామ్ రాయడానికి వెళ్తారమ్మా, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎగ్జామ్ గురించి ఆ పుస్తకాలు ఉన్న మొత్తం చదువుతారు. ఎందుకు? అదేంటో సబ్జెక్ట్ మీకు అర్థం అవ్వాలి కదా. బుక్లో ఉండే సబ్జెక్ట్ అర్థమైతే మీరు ఎగ్జామ్ ఎట్లా సక్సెస్ అవుతారో, దేవత మూర్తి గురించి, దేవత అనేది ఏంటో అర్థమైతే దేవతను ఆ రకంగా పట్టుకుంటారు, ఆ రకంగా ఆరాధిస్తారు, మీరు పొందుతారు ఫలితాన్ని. అది ఏదో ఊరికే చదువుతూ కూర్చోవడం అని కాదు. అర్థం చేసుకోవాలి. దేవత అంటే ఏంటో అర్థం అవ్వాలి మీకు. అర్థమైతే వేరే ఉంటుంది. ఇప్పుడు ఒక స్త్రీ అంటే ఏంటో అర్థమైన వాడు భార్యను చాలా జాగ్రత్తగా చూసుకోగలుగుతారు, భార్య విలువ తెలుస్తుంది. పురుషుడు అంటే ఏంటో తెలిసిన స్త్రీమూర్తికి భర్తతో ఎలా మెదగాలి ఇవన్నీ తెలుస్తాయి. అసలు తెలియకుండా ఉంటే ఎట్లా? ఇప్పుడు కార్ డ్రైవింగ్ లేదు, కారుకి స్టార్ట్ చేయండి అంటే ఎట్లా వెళ్తారు మీరు? వెళ్ళలేరుగా. ముక్కోటి ఏకాదశి గురించి చాలా చక్కటి వివరణ తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.